హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గౌతమ్, నా ఛానల్కి స్వాగతం. వచ్చేసి బృందావనంలో ఉన్నాం. ఈరోజు డే 1 అనమాట. నేను ఇక్కడికి ఎలా వచ్చాననేది నేను గత వీడియోలో అయితే చేసిన, అదనం చూడకపోయి ఉంటే మాత్రం నా ఛానల్లోకి వెళ్ళిపోయి ఆ వీడియోని చూసేయండి. ఈరోజు మనం ఈ శ్రీకృష్ణుడి నగరాన్ని ఒక బడ్జెట్ ట్రావెలర్గా అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దామండి. నాకైతే ఇక్కడ ఏం తెలీదు, కానీ నాకు ఎందుకో ఇక్కడికి వచ్చిన తర్వాత నా సొంత ఊరికి వచ్చిన ఫీలింగే నాకు కలుగుతుంది. గుడి కనపడితే ఆ వీధిలోకి వెళ్ళిపోదాం, ఏ గుడి కనపడితే ఆ గుడి మీకు చూపిస్తా. ఏదేమైనా బృందావనం మొత్తం ఈరోజు మీకు చూపించే తీరుతా. నేను మీకు ఒక విషయం చెప్పనండి, ఒకవేళ ఎవరైనా నన్ను నీ గుర్తింపు ఏంటి అని అడిగితే నేను ఐఎమ్ డివోటీ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ అని చెప్పుకోవడానికి ఇష్టపడతాను అనమాట. సో అలాంటి కృష్ణుడి నగరంలో ఈరోజు నేనున్నా. ఇక నేను నా ఆనందం గురించి అయితే మీకు చెప్పలేను. చూద్దాం పదండి. ఈరోజు అయితే ఇక్కడ ఆటో ఆగుంది కదండి, అక్కడే నా హోటల్ అనమాట. మనం అక్కడ నుండి అయితే ఇట్లా వెళ్ళిపోదాం. ఏదో మెయిన్ రోడ్డు ఉంది ఇక్కడ. స్ట్రీట్ నుండి బయటకు వస్తే ఇక్కడ నయా రంజీ మందిర్ అని అయితే ఉంది. చూసేద్దాం ఏదైతే ఉంది. ఇదిగోండి మందిరం లోపలైతే ఇలా ఉంటుంది. నేను ఇప్పుడే దర్శనం అయితే చేసుకున్నా, కానీ లోపల ఫోటోగ్రఫీ ఎలా లేదంట. మనం కూడా రూల్స్ని గౌరవించాలిగా. బయట నుండి అయితే ఈ విధంగా ఉందండి. దారిలో మనకి ఇక్కడ సంకట్ మోచన్ హనుమాన్ మందిర్ అంటండి. ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే కనపడింది. ఇట్లాంటి టెంపుల్స్ చాలా అయితే ఉంటాయి ఇక్కడ. వెళ్తూ దారిలో మనకి ఏదన్నా కనపడితే ముందు టిఫిన్ అయితే చేద్దాం. తిరగాలంటే ఓపుకుండాలిగా, ఓపుకుండాలంటే తినాలిగా. నేను ముందే చెప్తున్నా, ఇవాళ వీడియో అయితే మామూలుగా ఉండదు. అసలు ఏ విధేస్తానో కూడా నాకే తెలీదు. ఒకవేళ లెంతీ ఉన్నా సరే మిస్ అవ్వకుండా చూసేయండి. బృందావనం మొత్తం చూపించేసేయాలి మీకు. అక్కడ ఏదో ఉంది కానీ అది వద్దులేండి, మరీ బాగోలేదు. మనం ఇప్పుడే 100 ఫీట్ రోడ్లోకి అయితే వచ్చేసాం. ఇదిగోండి ఇదంతా 100 ఫీట్ రోడ్డు. మనం అయితే ఇదిగో ఈ స్ట్రీట్లో ఉండి వచ్చాం అనమాట. ఎలక్ట్రిక్ బస్సులు చూడండి ఎలా ఉన్నాయో. వచ్చేసి 8:30 అవుతుంది, కానీ ఇక్కడ మ్యాక్సిమం 9 అయితే కానీ షాపులన్నీ ఓపెన్ కావు. చాలా వరకు క్లోజ్ ఉన్నాయి షాప్స్. మనం ఎన్ని రోజులు హై ఆల్టిట్యూడ్స్లో ఎత్తైన పర్వతాల మీద ఎక్స్ట్రీమ్ కోల్డ్లో ఉన్నాం. ఇప్పుడు సడన్గా ఎక్స్ట్రీమ్ హీట్కి అయితే వచ్చేసాం. నైట్ ఇప్పుడేమో ఎక్స్ట్రీమ్ హీట్కి అయితే వచ్చేసాం మనం. చూద్దాం మరి బాడీ. ఇప్పుడైతే ఇక్కడ బృందావనంలో 40 degrees అయితే ఉంది. చూద్దాం బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది. ఇక్కడ దారిలో వస్తుంటే వెజ్ బిర్యానీ అంట వీళ్ళ స్టైల్లో. ఒకటైతే ఇవన్న ఫుల్ 50 రూపీస్ అంట. చూద్దాం తిని ఎలా ఉందో. వేస్తున్నాడు సాస్ అనుకుంటా. అయితే ఇచ్చాడండి, ఇది తిని చూద్దాం ఎలా ఉందో. బాగానే ఉందండి. మన సైడ్ ఉన్నట్టు టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడే తినేసా. 50 రూపాయలు తీసుకున్నాడు. స్పైసీ లేదన్నాను కదా, ఉందండి. దాంట్లో ఏదో మసాలా వేసాడు కదా, కానీ మంచి ఫుడ్ అండి. మరి తీసి పడేసేది అయితే ఏం కాదు. శ్రీ శ్యామ ఆశ్రమం అంటండి. ఇక్కడ ఇలా ఆశ్రమాలు అయితే ఎక్కువ ఉంటాయి. పెద్ద గణపతి స్టాచ్యూ, అలాగే అక్కడేమో హనుమంతుడిది కూడా ఉందండి. ఇది శ్రీ స్వామి దివ్యానందజీ ఆశ్రమం ట్రస్ట్ అండి. ఇదేదో ఎక్కువ చెప్పాను కదా, ఆశ్రమాలు తక్కువ ఎక్కువ ఉంటాయి. హనుమంతుడి స్టాచ్యూ చాలా పెద్దది. కోతులు అయితే ఇక్కడ చాలానే ఉంటాయి. భక్తి వేదాంత స్వామి గేట్ అండి ఇది. మనం ఈ గేట్కి అటు సైడ్ వెళ్తే మనకి కేశీ ఘాట్ అవన్నీ అయితే ఇటు సైడ్ ఉంటాయి. కానీ మనం ఇంకా ఈ లైన్లో ఉన్నాయి, కవర్ చేయాల్సిన అయితే ఉన్నాయి. ఇక్కడ ఏదో ఒక టెంపుల్ శ్రీ ప్రేమానందజీది ఏదో ఉందంటే ఇక్కడికి వచ్చా, కానీ ఇక్కడైతే ఏం లేదు. సో మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి ప్రేమ మందిర్ అవి ఉన్నాయి కదా, చార్ధాము ఉన్నాయి, కొన్ని ఉన్నాయండి ఇటు. ఇప్పుడు అవి కవర్ చేద్దాం అండి పక్క పోయి. శ్రీ చింతామణి కుంజ్ అంట.
లోపల దర్శనం అయితే చేసుకున్నా, కానీ లోపల ఆ భజన చేస్తున్నారు, ఎంత బాగుందంటే ఒకసారి ఆ సౌండ్ మీరు కూడా వినండి. వినపడుతుందా? అది చాలా బాగుందన్నమాట లోపలైతే, కానీ చూపించడానికి అయితే కుదరదండి. మ్యాక్సిమం ఇక్కడ చాలా టెంపుల్స్ ఎలా అయితే చేయరు, టెంపుల్స్ అన్నీ అంతే అనుకోండి. లోపల నుంచి ఇలా ఉంటుంది. ప్రేమ్ మందిర్ అండి. బృందావనం అనగానే మనకు ముందు గుర్తొచ్చే మందిరం అయితే ఇదే. ఇక్కడ నుండి అయితే మార్నింగ్ వ్యూ చూసేయండి. మనం ఇక్కడికైతే ఈవినింగ్ వెళ్దాం అనమాట, ఎందుకంటే ఈవినింగ్ లైటింగ్స్తో చాలా బాగుంటుంది అనమాట. లోపలికి వెళ్ళాలంటే నాకైతే సెల్ఫీ స్టిక్ ఉంది కదండి, ఇదైతే ఎల్లో లేదంట. ఇక్కడ చాలా టెంపుల్స్లో కూడా ఈ సెల్ఫీ స్టిక్ ఇవన్నీ ఏదన్నా వస్తువులు ఉంటే వాటిని తీసుకురానివ్వట్ల, అదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఈ బొట్టులు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, తిలకం, వాళ్ళు మరీ వెనకాల పడతారండి. ఇట్లా ఒక చెవికి పెట్టేస్తారు, రెండో దానికి కూడా పెట్టించుకోవాలని చెప్పి బలవంతంగా పెట్టేస్తారు, డబ్బులు అడుగుతారు. అదైతే జాగ్రత్త చూసుకోండి వచ్చినప్పుడు. రాధా మోహన్ సదన్ అంటండి. ఈ వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళ కోసం సేవ అనమాట. అందులో నాకు ఏది టెంపుల్, ఏది ఆశ్రమమో, ఏది ట్రస్ట్ అర్థమే కావట్లేదండి, అన్నీ ఒకేలాగా ఉంటున్నాయి. మందిర్ గేట్ ఇక్కడ కూడా ఉంది, ఇది ఇంకో గేటు, ఇది మొత్తం అదేనండి, చాలా పెద్దది ఇది. ఇక్కడ ఏదో టెంపుల్ కనిపించింది, వెళ్ళిపోదాం లోపలికి. ఇట్లా రోడ్లు దాటేటప్పుడు చూసుకొని దాటండి, వీళ్ళు చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నారు అనమాట. మందిర్ శ్రీ బాబా లాల్జీ బృందావన్ అంటండి. లోపలికి వెళ్దాం. విధంగా ఉందండి. ఇక్కడ హాస్పిటల్ అండి, జగద్గురు కృపాల్ చికిత్సాలయ అంట. ఇవ్వండి, ఇక్కడ ఏం తెలీదు, ఏదో ఒక లైన్లో అయితే రాదే నాకైతే ఇక్కడ ఏం తెలియదండి. నేను ఏదో ఒక దారిలో అయితే వెళ్ళిపోతున్నా, అక్కడ ఏం కనపడితే అదే నేను చూస్తున్నా, మీకు చూపెడుతున్నా. ఇక్కడ మెయిన్ చూడాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతి చోట అందరూ రాదే అంటుంటారు, అది వినటానికైతే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ శ్రీ రాధాకృష్ణ ధామ్ అని ఉంది కదండి, ఇవన్నీ సత్రాలు అనమాట. ధామ్ అని ఇట్లా ఈ పేరుతో చాలా ఉంటాయి ఇక్కడ, ఇవన్నీ స్టే చేయడానికి అనమాట. వచ్చేదారులు అయితే నాకు ఇవ్వండి లెమన్ సోడా అయితే ఒకటి కనిపించింది. ఈ ఎండకి ఇంక దీనికంటే మంచిది ఏముంటుంది చెప్పండి, ఎలా చేస్తున్నారు చూడండి. ఏదైతే చేశారు మొత్తానికి ఎట్లా ఉంటుంది అది. లాస్ట్ నిండా అయితే ఇచ్చాడు, కింద కూడా పడుతుంది. బాగానే ఉందండి, ఏదో అనుకున్నా కానీ అది 50 రూపీస్ అండి. ఎంత ఉంటుందిలే అనుకొని ముందే అడగకుండా తాగేసా, వాడు 50 అన్నాడు. బట్టి ఇంకోసారి రేట్ అడగకుండా అయితే తాగకూడదని అర్థం. కానీ బృందావనం చాలా పెద్దదండి. ఇక్కడ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకి అడుగడికి ఒక టెంపుల్ అయితే ఉంటుంది, ఒక రోజు అయితే సరిపోదు. నేను ఒప్పుకుంటూ ఏదో ఒక రోజు ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వచ్చేది, అవే పని అయితే కాదని నాకు అర్థమైంది. ఎందుకంటే నేను బృందావనంలో ఇవాళ ఒక్కరోజే ఉంటానండి. ఇవాళ ఒక్క రోజులో నేను ఈ బృందావనం మొత్తం తిరగడం అనేది అస్సలు అవ్వని పని అదైతే. అందుకని ఇప్పుడు నేను ఇంకా మ్యాక్సిమం ఈ బృందావనంలో మోస్ట్ విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా, టాప్ ప్లేసెస్, వాటన్నిటిని అయితే టకటక మీకు కవర్ చేసి చూపించేస్తా. సో ఇప్పటి నుండి బృందావనంలో ఉన్న మెయిన్ ప్లేసెస్ అన్నీ టకటక వస్తాయి, చూసేయండి. ఇక్కడ ఇంకోటి శ్రీకృష్ణ ఆశ్రమం. ఇలాంటి ఆశ్రమాలకైతే ఇక్కడ కొదవలేదు, బోల్డ్ అని ఉంటాయి. నేనైతే ఇప్పుడు ఒక ఆటో అయితే ఎక్కేసా. ఆటో అంటే ఉంటాయి కదా ఇక్కడ, ఇవైతే ఎక్కేసా. ఏంటంటే ఇప్పుడు నేను చార్ధామ్ అని ఇక్కడ ఒకటి ఉంటుందండి, ఫేమస్ అనమాట. దానికోసం అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్స్ ఉంది అది. సో ఫస్ట్ అక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. చూడండి
మనం అయితే ఇప్పుడు ఆటో అయితే దిగాం. అవన్నీ మా వైష్ణవి దేవి ధామ్, అక్షయ్ పాత్ర, ప్రేమ్ మందిర్, ఇస్కాన్ మందిర్, బాంకే బిహారీ మందిర్ ఇవన్నీ వృందావన్ సైడ్ ఉంటాయి. ఇప్పుడు చార్ధామ్ దగ్గర అయితే దిగాం అనమాట. ఆటో 20 రూపాయలు తీసుకున్నాడు. ఇక్కడ ఇదేంటంటే మన పర్సన్ గోవర్ధన్కి వెళ్ళే రూట్ అనమాట. సో ఇప్పుడు మీకు చూపించినవన్నీ కూడా, ఇప్పుడు నేను చదివిన అన్నీ కూడా వృందావన్ సైడ్ ఉంటాయి. స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా ఉంటుంది ఇక్కడ. ఇదిగోండి, ఇదే బృందావన్లోని చార్ధామ్ అనమాట. అయితే ఎంట్రీ అండి. మా వైష్ణవ్ దేవి ధామ్ అనమాట ఇది. అంటే ఎంట్రీ టికెట్ అయితే ఉండాలండి. ఒకవేళ బ్యాగ్ ఉంటే మాత్రం ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ టికెట్ తీసుకోవాలి. బ్యాగ్కి 50 రూపీస్, లాకర్కి 50 రూపీస్ అంట. ఓన్లీ ఎంట్రీ, బ్యాగ్ ఏం లేదు, ఓన్లీ ఎంట్రీ టికెట్కి అయితే ఇదిగోండి అక్కడ క్యూఆర్ కనపడుతుంది కదా, దాన్ని అయితే స్కాన్ చేసుకొని మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకి ఫ్రీ టికెట్ అయితే వస్తుందండి. ఇక్కడైతే చెకింగ్ చేస్తారు అని ఉంటే. ఆ మాతా వైష్ణవి దేవిని దర్శించుకోండి. చాలా బాగా కట్టారు చూడండి. లోపల ఈ విధంగా ఉంటుందండి. ఎంత బాగా కట్టారో చూడండి. దీనికి ఒక చిన్న హిస్టరీ అయితే ఉంది, స్టోరీ అయితే ఉంది. మాట్లాడుకుందాం దాని గురించి కూడా. ముందైతే చూడండి చార్ధామ్, అదిగోండి అమ్మవారిని దర్శనం చేసుకోండి, ఎంత అద్భుతంగా ఉంది. పైన మీరు ఇందాక వైష్ణవి మాతని చూస్తారు కదా పెద్ద విగ్రహాన్ని, ఆ విగ్రహం కింద ఉంది ఇదంతా. చాలా బాగా కట్టారండి. దర్శనం చేసుకున్నట్టే కదండి, మనం ఇంకో దాని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వైష్ణోదేవి ధామ్ అయితే చూశారు కదా. ఇంకా ఇదిగోండి శివధాము, రాధాకృష్ణ ధాము, శనిధాము, ఈ 3 అయితే మిగిలి ఉన్నాయండి. విగ్రహం మాత్రం చాలా బాగుందండి. చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేకపోతుంది. నిజంగా ఇక్కడ చాలా బాగుందండి. ఏరియా మొత్తం కూడా మంచిగా నీట్గా, ఎండ తగలకుండా కింద మ్యాట్ సిస్టమేటిక్గా అయితే ఉంది. మీరు ఇందులో ఉండాలనుకుంటే రూమ్స్ కూడా ఉన్నాయి చూడండి అవైలబుల్. ఆ కింద కనిపిస్తుంది కదా, అక్కడికి అయితే మీరు వెళ్ళి బుకింగ్ అయితే చేసుకోవచ్చు. సారీ, ఇది గోపాల గౌశాల అంటండి. ఇదిగోండి ఇక్కడ 3 ధాములు ఇక్కడే ఉన్నాయి. ఇది శనిధాము, ఇది రాధాకృష్ణ ధాము, అక్కడ ఉంది కదా అది శివధాము. మనం ఫస్ట్ అయితే శనిధామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. పూజా సామాగ్రి తీసుకోవాలంటే ఇట్లా ప్రతి దాని దగ్గర బయట అయితే పెట్టుంటే తీసుకోవచ్చు మీరు. ఇదే శనిధామ్, శనిదేవుడు. ఇదిగోండి శనిదేవుడు, దర్శనం అయితే చేసుకోండి, చాలా పవర్ఫుల్. దర్శనం అయితే చేసుకున్నారు కదా. నెక్స్ట్ రాధాకృష్ణ ధామ్కి వెళ్దాం. ఫెసిలిటీ ఉందండి, నా బ్యాక్ సైడ్ ఉంది కదా, అట్లా శనిదేవు ధామ్లోంచి బయటికి రాగానే మీకు వాష్రూమ్స్ కూడా ఉంటాయి, ఇబ్బంది లేదు. మీరు ఏదన్నా ఫుడ్ తినాలనుకున్నా సరే ఇక్కడ
ఫుడ్ మార్ట్ అనేది ఉందండి, ఛాయా ఫుడ్ మార్కెట్ అంట. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రీగానే. ఇదేమో శివధామం, ఇదేమో రాధాకృష్ణ ధామ్ అనమాట. ఫస్ట్ దేనికి వెళ్దాం? రాధాకృష్ణ ధామ్కి వెళ్ళిపోదాంలేండి. చాలా క్లియర్గా చూపిస్తున్నాను, మంచిగా దర్శనం చేసుకుని వీడియోని చివరి వరకు చూడండి, మిస్ అవ్వద్దు. చాలా పవర్ఫుల్ అనమాట, నేను అంతకు మించి ఏం చెప్పలేను. ఇదిగోండి యమునాజీ. రాధే రాధే అని రాసుని చూడండి, చాలా పవర్ఫుల్ నామం అనమాట, రాధే రాధే. శంకర్ని అయితే పెట్టారు చూడండి, నెమలి. చూడండి రాధాకృష్ణ ధామ్లో ఎంట్రీ అయిపోదాం. ఇంకా ఇంకెందుకు ఆలస్యం? ఒక రామ్ సియ 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 రామ్ రామ్ సియ రామ్ సియ రామ్. కృష్ణుడు యశోదమ్మతో అలాగే నందా బాబాతో కృష్ణుడి యొక్క చిలిపి పనులు. ఆ శ్రీకృష్ణుడిని, ఆ పరమాత్మని అయితే చేసుకోండి. రాధాదేవి ఎంత బాగున్నాయో కదా విగ్రహాలు. కృప మన పైన ఉంటే చాలు, ఇంకా జీవితంలో ఏది అవసరం లేదండి. కృష్ణుడు గోపికలతో రాసలీల చేసినప్పుడు ఇదే కదా నాకు కావాల్సింది. మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. మనసులో హరే కృష్ణ అనుకోండి, రాధే రాధే అనుకోండి, ఆ నామం కంటే పవర్ఫుల్ ఏది లేదండి. చూడండి ఫ్లూట్ అనమాట, కృష్ణుడి చేతులతో ఫ్లూట్ని అయితే పట్టుకున్నట్టుగా పెట్టారు ఇక్కడ. ఓకే, మీరు కృష్ణుడిని దర్శనం చేసుకున్నట్టేగా. నెక్స్ట్ ఇంకా శివుడి దగ్గరికి వెళ్ళిపోదామా? ప్రభు శ్రీకృష్ణుడికేమో యమునాజీ, ఈ మహాదేవుడికేమో గంగాజీ. హర హర్ మహాదేవ్. శివధామ్ లాస్ట్ ధామ్. మహాదేవుని దర్శనం చేసుకోండి. మహాదేవుని అయితే ఇక్కడ దర్శనం చేసుకోండి. ప్రతి ధామంలో కూడా లోపల విగ్రహాలు అయితే చాలా బాగుంది. నందీశ్వరుడు డిజైన్ అయితే బాగుంది. లోటస్ పువ్వులు మధ్యలో శివలింగం. ఇంకా అన్ని ధాముల్ని మీరైతే దర్శనం చేసుకున్నట్టే కదండి. ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకుందామా? ఈ బృందావనంలో ఉన్న చార్ధామ్ టెంపుల్ చరిత్ర ఏంటంటే అండి, ఇప్పుడు సాధారణంగా చార్ధామ్ అంటే దేశం మొత్తం తిరగాల్సింది, కానీ ఈ బృందావనంలో ఉన్న ఈ చార్ధామ్లో అన్ని ధాములు ఒకే దగ్గర ఉండటం ప్రత్యేకం. కానీ బృందావనంలో ఉన్న ఈ ప్రత్యేక ఆలయం వల్ల 4 ధామాల దర్శనం ఒక చోటే మనం పొందొచ్చు. ఒక మోడ్రన్ ఆలయం అండి, భక్తులకి సులభంగా దర్శనం చార్ధామ్ అనుభవం పొందడం కోసం నిర్మించబడింది. 4 ప్రదేశాలు భారతదేశంలో 4 దిక్కుల్లో ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరు ఈ 4 దిక్కులకు అయితే వెళ్ళలేరు కాబట్టి వాళ్ళ కోసం సులభంగా ఈ ఆలయాన్ని అయితే ఇక్కడ నిర్మించారన్నమాట. ముఖ్యంగా వృద్ధులు అలాగే తక్కువ సమయం ఉన్న వారికి ఇదైతే ఈ ఆలయం చాలా ఉపయోగపడుతుందండి. అలాగే ఇక్కడ దర్శనం చేసుకోవడం వల్ల చార్ధామ్ యాత్ర చేసినంత ఫలితం అయితే వస్తుందంట. అదే కాకుండా ఈ బృందావనం అనేది శ్రీకృష్ణుడి భూమి కాబట్టి ఇక్కడ చార్ధామ్ దర్శనం అంటే మీకు సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి ఆశీర్వాదం కూడా దక్కినట్టే అని ఇక్కడ ప్రజలైతే నమ్ముతారు. బృందావనం వస్తే కనుక ఖచ్చితంగా చార్ధామ్ ఆలయాన్ని అయితే
దర్శించుకోవడం మర్చిపోమాకండి, ఓకేనా? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మనకి. ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఫాస్ట్గా వెళ్ళిపోతాం. విఘ్నేశ్వరుడు, నవగ్రహాలు ఇవ్వండి. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తుకున్నది, గోవర్ధనగిరిని చిటికినోళ్ళతో మోసారు కదండి. ఆ దృశ్యాన్ని అయితే ఇలా విగ్రహాల రూపంలో పెట్టారు, చాలా అద్భుతంగా. అలాగే ఇక్కడ కాళియా మర్దనం చేసేటప్పుడు ఇటు నుంచి ఎగ్జిట్ అనమాట. చార్ధామ్ టెంపుల్ దర్శనం టైమింగ్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. టెంపుల్ బయట మొత్తం నెక్స్ట్ ఎక్కడికి అనుకుంటున్నారు? లోటస్ టెంపుల్కి. దీనికి కొంచెం ముందుకెళ్తే 1 కిలోమీటర్ లోపే లోటస్ టెంపుల్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. అది కొంచెం యూనిక్గా ఉంటుందంట. మహోత్సవం జరిగినట్టుంది మార్చి నెలలో. ఇదేదో ఆశ్రమం అంట, చూడండి టెంపుల్ లాగే ఉంది, లోటస్ టెంపుల్. లోపలికి వెళ్ళిపోదాం పదండి. చెప్పులు అయితే అక్కడ పెట్టేసాం చెప్పుల స్టాండ్లో. లోపలికి వెళ్ళిపోదాం. ఇవ్వండి, అక్కడ చెక్కింగ్ చేయించుకొని లోపలికి రావాలి. లోపలికి రాగానే చూడండి వ్యూ. ఇక్కడ పూజా సామాగ్రి కూడా ఉన్నాయి. లోపలికైతే వెళ్ళిపోదాం ఒకసారి. లోపలైతే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడే దర్శనం అయితే చేసుకున్నా, కానీ లోపలికి తెలిసిందేగా ఫోన్ అయితే అలవలేదు. చాలా బాగుందండి లోపల, మీరు వస్తే కంపల్సరీ చూడండి. రాధాకృష్ణ దర్శనం అయితే ఇస్తారు లోపల, చాలా బాగుంది. ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ అయితే అమ్ముతున్నారు. ఒక గ్లాస్ అయితే చెప్పాను, మరి చూద్దాం ఎలా ఉంటుందో తాగి. ఇవ్వండి, ఇదైతే మనకి ఇచ్చేసాడు ఫ్రెష్ న్యాచురల్ జ్యూస్ అండి. ఇది ఎటువంటి షుగర్ అది కలపదు. బాగానే ఉంది, షుగర్ ఉన్నదిగా, కొంచెం పుల్లగా బాగానే ఉంది. ఇప్పుడే ఆటో అయితే ఎక్కువ చేస్తామండి. బాంకే బిహారీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. 12 క్లోజ్ అయితే చేస్తారండి టెంపుల్. ఇప్పుడు 11:40 అయితే అవుతుంది టైము. చూద్దాం, మనకు దర్శనం దొరికితే బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు క్లోజ్ అయితే మళ్ళీ సాయంత్రం 5:30కి ఓపెన్ చేస్తారు. గేటు కనిపిస్తుంది కదా, అదే బాంకే బిహారీ టెంపుల్, చాలా ఫేమస్ అనమాట అది. ఈ లైన్ అంతా కూడా చూడండి, షాపింగ్ చేసుకోవడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఆపేసి 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేస్తున్నానండి, ఎందుకంటే లెంత్ అయితే ఎక్కువగా ఉంది. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియో అయితే ఇక్కడ నుండి కంటిన్యూ అవుతుందండి, దయచేసి గమనించగలరు. సో ఇంకా మరి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే ఏదో కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి, ఓకేనా? బాయ్ బాయ్, రాధే రాధే.